టెంపరీగా ఒక సస్పెన్షన్కు పెట్టినట్టు మనకు న్యూస్ వస్తోంది. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి జక్కల తిరుపతి గారు ఈరోజు ఫోన్లో వచ్చారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జక్కల తిరుపతి గారు, నా మాట వినబడుతుందా అండి? ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూసామో ఐపీఎల్ వాయిదా వేయబడ్డది, వారం పాటు మనం చూస్తాము. పరిస్థితులు కనుక సర్దుమణిగితే ఖచ్చితంగా మరొకసారి నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఐపీఎల్ నిర్వహించడం అంత మంచిది కాదు అని అనుకుంటున్నాము. ఈ లోపు మనం దుబాయ్లో కానీ లేకుంటే సౌత్ ఆఫ్రికాలో మన దగ్గర ఉన్న దేశాలకు సంబంధించిన అయితే దుబాయ్ ఉన్నది. దీంట్లో అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నామా మనం? సార్, ఇప్పుడు ఐపీఎల్ రద్దు అవ్వడానికి రద్దు అని అంటే మొత్తం తాత్కాలికంగా, పూర్తిగా రద్దు కాలేదు సార్, తాత్కాలికంగా పెట్టిండ్రు. అయితే ఈ రోజు ఏంటంటే సార్, మనము క్రికెట్ అంటే ఇండియాలో అందరికీ ఎక్కువ క్రేజే. కాకపోతే దానికన్నా ముఖ్యం మనకు భారత్, మనము భద్రత ముఖ్యంగా సార్. మళ్ళా రెండోది ప్లేయర్స్. ఇప్పుడు మనకు ఎట్లాగో బయట ఫారెనర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చిన్నగా ఏదన్నా ఇబ్బంది అయినా కానీ ఇలా ప్రపంచ దేశాలు మన మీద అభద్రతా భావం వస్తుంది సార్. అందుకోసం 100% బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. 100% ఇప్పుడు దుబాయ్ లోనైనా ఎక్కడనైనా మనము ఆల్రెడీ నిన్నటి మ్యాచ్ లో ఆల్రెడీ ఏరోప్లేన్ లో కాకుండా డైరెక్ట్ ట్రైన్ లో వెళ్ళిపోయారు సార్. ఏది ఇప్పుడు నిన్న జరిగిన పంజాబ్ గానీ ఆల్రెడీ లక్నో గానీ. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోది ఏంటంటే ఈ రోజు గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది సార్, ఆర్సీబీ సెకండ్ ప్లేస్ లో ఉంది సార్. ఈ రెండు ఇప్పుడు నెక్స్ట్ జరిగే మ్యాచ్లన్నీ ఇప్పుడు ఏవైతే మనకు బార్డర్ దగ్గర ఏవైతే ఉన్నాయో, ముంబై కానీ, ఏది ఇప్పుడు ధర్మశాల కానీ లేకపోతే జైపూర్ కానీ ఇటువంటి ప్రదేశాలలో ఉన్నాయో 100% ఏంటంటే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టయితే సార్ మనం. ఎందుకంటే ఒక్కొక్క స్టేడియంలో కెపాసిటీ ఒక 60,000 70,000, ఒక్కొక్క స్టేడియంలో 1 lakh కూడా ఉంది సార్. అటువంటి సిచ్యువేషన్ లో 100% ఇది ఎంత ఇబ్బంది అయినా మనము దేశం గురించి మనం చూసుకోవాలి. కానీ క్రికెట్ అంటే ఏమున్నది సార్, మన భద్రత ముఖ్యమైన తర్వాత క్రికెట్ ఎన్నైనా ఆడవచ్చు. మళ్ళీ రెండోది ఏంటంటే ఇలా దుబాయ్ కానీ సౌత్ ఆఫ్రికాలో కానీ మీరు అన్నట్టు అలా చేసే మూవ్మెంట్ ఉంటే ఇప్పుడు మన గురించి అక్కడ అంత కష్టపడతాను సార్. వాళ్ళకు మనం సంఘీభావం తెలపాలి, వాళ్ళతో పాటు మనం ఉన్నామని చెప్పానని మనము హార్మిక్ కూడా మనం హై సెక్యూరిటీ లెక్క ఇచ్చేయాలి సార్. వాళ్ళకి ఆ ధైర్యం అనేది మనం ఇవ్వాలి. అందుకోసమని 100% ఇది బంద్ చేసిందే. ఓకే సార్. ఓకే. తిరుపతి గారు, ప్రస్తుతం ఒక విషయం మనం ఆలోచించినట్లయితే క్రికెట్ ప్లేయర్ కు సంబంధించింది, ప్లేయర్స్ ఏదైతే ఉన్నారో, ప్లేయర్స్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భావన ఎట్లుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈ విషయంపై? బీసీసీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దీని పట్ల వాళ్ళ వైఖరి ఉంది. 100% ఇదే ఉన్నది సార్. ప్రతి ఒక్క భారతీయుడు అనే మన భారతదేశంలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు సార్. క్రికెట్ కాదు ముఖ్యం, మనం దేశం భద్రత ముఖ్యమో అది మనము కరెక్ట్ సేఫ్గా ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఆటలు ఇవి కానీ ఇంకే ఆటలు కానీ సార్. అందుకోసం 100% క్రికెట్ అభిమానులకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి విషయంలోనూ స్పోర్ట్స్కు ఒక స్పోర్టివ్గానే తీసుకోవాలన్న పాకిస్తాన్ ఈరోజు దానికి సంబంధించిన ఒక కుట్రపూరితంగానే ఈ విషయంపై మనకు ఏదైతే ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇలా జరగడం చాలా శోచనీయం. ఈ విషయంలో పాకిస్తాన్ ఈ కోణంలో కూడా ఆలోచించినట్టుగా మనం అనుకోవచ్చా? 100% సార్. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ అంటేనే ఇక అది వేరు సార్ ఆ సిచ్యువేషన్. ఇక ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇంత దారుణం, ఇంత దానికి ఒడిగడుతుందంటే ఇక వాళ్ళకు అసలు లేదు సార్. ఇక మన సిచ్యువేషన్ కు మనం ఇంకా ఇప్పుడు నిన్న కూడా చూడండి సార్, మనం వాళ్ళకి అల్టిమేటం ప్రకటించడం కానీ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు చేసిన తర్వాతనే మనోళ్ళు ఆల్రెడీ మూవ్ అయింది సార్. ఇక వాళ్ళ అక్కడనే అర్థం చేసుకోవాలి సార్. జవాన్లను మా ఉగ్రవాదులు కాదు అని అన్నారు. వాళ్ళు ఆర్మీ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ దాన సంస్కారాలు చేస్తున్నారు. ఇదంతా పాకిస్తాన్ అని పర్ఫెక్ట్ గా ఉన్నది కాబట్టి ఎవ్వరు భారతదేశంలో ఉన్న స్పోర్ట్స్ స్పిరిట్ గా తీసుకొని దీన్ని వేరే రకంగా చూడకుండా 100% భారత్కు భద్రత కల్పించాలి, అందరూ పర్ఫెక్ట్ గా మద్దతు ఇవ్వాలని చెప్పాలని నా కోరిక. రైట్ సార్. ఇదే విషయంలో జక్కల తిరుపతి గారు, ప్రస్తుతం ఏదైతే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన మనం పోస్ట్ పోవడం చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ లోనే ఈ రోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. దాదాపుగా అన్ని దేశాల నుంచి వెళ్ళి మనకు సంబంధించిన ఎవరైతే మిస్ వరల్డ్స్ కు సంబంధించిన పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళకి సంబంధించిన భద్రత కూడా మనకి ఇప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్ గా మారింది కదా, ఈ ప్రశ్నార్థకంగా ఉన్నది. ఈ విషయంలో మీరేమంటారండి? 100% సార్. ఇప్పుడు ఎక్కడనైతే మనకు ఆల్రెడీ ఇటువంటి పోటీలు ఇటువంటి అంటే జనం అనేది వేల సంఖ్యలో వస్తారు సార్. ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఎదుట వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు సార్. 100% దీన్ని ఇప్పుడు క్రికెట్ లో ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారో దీన్ని కూడా అట్లనే నిర్ణయం తీసుకోవాలని చెప్పాలని నా కోరిక సార్. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ జక్కల తిరుపతి గారు.